ఈ రోజు చిన్న బాబు 3.5 years ఒక స్ట్రేంజ్ హిస్టరీతో వచ్చారు, రక్తహీనత అని. వాళ్ళ మదర్ అడిగి కనుక్కుందాం ఏమేమి సిమ్టమ్స్ తో వచ్చారు. He used to eat balls, chalk piece, newspapers, whatever, like what is there, like white color. So he'll think it is a tasty, and he used to eat that, like tissue papers. So this is clearly iron deficiency. Yeah, there is no iron problem, no deficiency. Every behavioral 6 months we issues. used to give bandy also. We'll start the medication, he'll get better. Thank you. గోడలు కొరుక్కొని తింటున్నాడని వుడ్ వర్క్ చేపించారట, ముగ్గేయటం మానేశారంట, చక్పీసులు తింటున్నాడని. సో దిస్ ఇస్ ఆల్ క్లియర్ కట్. ఇట్స్ కాల్డ్ పైకా ఇన్ ఐరన్ డెఫిషియన్సీ, క్రేవింగ్ అనమాట. కొంతమంది ఐస్ ట్యూబ్స్ తింటారు, కొంతమంది బియ్యంలో మట్టిగడ్డలు తింటారు, కొంచెం పెద్దవాళ్ళు అయితే. పిల్లలైతే చాక్ పీస్లు, గోడలకున్న ఇది పెయింట్ గీక్కొని తినేది. సో విల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. యూ షుడ్ గెట్ బెటర్ విత్ ఇన్ అబౌట్ 2-3 weeks. థ్యాంక్ యూ. చూశారుగా, మీ పిల్లలు చాక్ ముక్కలు, గోడల పెయింట్, మట్టి లేదా పేపర్స్ తింటుంటే దాన్ని కేవలం అల్లరి లేదా బిహేవియరల్ ప్రాబ్లంగా తీసుకోకండి. ఇది ఐరన్ డెఫిషియన్సీకి సంకేతం కావచ్చు. ముందుగానే గుర్తించి సరైన వైద్య చికిత్స తీసుకుంటే పిల్లల ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది.